హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఫైల్స్ బై గూగుల్ యాప్ గురించి చెప్తాను. సో దీంట్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి మీకు చెప్తాను. సో ఈ అప్డేట్ వల్ల ఏంటి అంటే మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం సీక్రెట్గా హైడ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ సహాయంతో వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా నేనేం చేస్తున్నానంటే ఫైల్స్ బై గూగుల్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ అప్డేట్ అనేది ప్రజెంట్ అందరికీ అందుబాటులో రాలేదు, కొంతమందికి మాత్రమే వచ్చింది. మిగతా బీటా వర్షన్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందనమాట. సో దీంట్లో మీరు ఏం చేయాలి అంటే బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బ్రౌజ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన ఇమేజెస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. డౌన్లోడ్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో కానీ. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డౌన్లోడ్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో నాకు సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ని నేను సీక్రెట్గా సపరేట్గా స్టోర్ చేసుకోవాలి. సో ముందుగా మీకు ఆప్షన్ ఎనేబుల్ ఉందా లేదా చూసుకోవడానికి ఏం చేయండి అంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, ఇక్కడ కలెక్షన్స్ అని ఒక యాప్ ఒక సింబల్ కనిపిస్తుంది. సో ఈ కలెక్షన్ అనే యాప్ కింద చూడండి సేఫ్ ఫోల్డర్ అని ఉంది కదా. సో ఇది మనకు సేఫ్ ఫోల్డర్ అనమాట. సో దీంట్లో మనం కావాల్సిన ఇమేజెస్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ సేఫ్గా పెట్టుకోవచ్చు పిన్ సహాయంతో. అప్పుడు ఎవరు కూడా వీటిని ఓపెన్ చేయడానికి కుదరదనమాట. సో ముందుగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో చూడండి మనకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో నాకేంటి అంటే ఈ ఇమేజ్ కావాలి అండ్ ఈ ఇమేజ్ కావాలి. సో ఇది కూడా నేను సేఫ్ ఫోల్డర్లోకి మూవ్ చేసుకుంటున్నాను. సో దీనికోసం ఏం చేయాలి అంటే పైన 3 చుక్కలు కనిపిస్తుంది కదా, రైట్ టాప్ కార్నర్లో దీన్ని క్లిక్ చేసి మూవ్ టు సేఫ్ ఫోల్డర్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ సెట్ ఏ పిన్ అని అడుగుతుంది. సో మీకు కావాల్సిన పిన్ సెట్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు కావాల్సిన పిన్ సెట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో నేను 1236 అని పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ కొట్టాను. తర్వాత చూడండి, మీ పిన్ అనేది మీరు గుర్తుపెట్టుకోమంటుంది. ఓకే కొట్టాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైల్స్ దాంట్లోకి మూవ్ అయిపోయాయి, చూసారా. సో ఇప్పుడు మళ్ళీ నేను డౌన్లోడ్స్లోకి వెళ్తే ఆ 3 ఇమేజెస్ సేఫ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాయి. సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే పిన్ అడుగుతుంటుంది. సో పిన్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకు సేఫ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా మనం సింపుల్ టెక్నిక్తో ఈ గూగుల్ ఫైల్స్లో ఉన్న ఈ ఫీచర్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.